ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎకో కలర్స్ అసలు ఎలా తయారు చేస్తారు, ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు లక్ష్మీ పూజ గారు ఉన్నారు. మ్యామ్ చెప్పండి, ఈ కలర్స్ని తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది, ఎలా చేస్తారు? ఇదేంటి మనకి వాటర్ ప్రాసెసింగ్ ఉంటుంది కదా. సో క్లైమేట్ కొంచెం మనకి డ్రై క్లైమేట్ ఉందనుకోండి, ఫాస్ట్గా అయిపోతుంది. ఒకటి ఏంటంటే మేము ఏది డైరెక్ట్ సన్లైట్లో డ్రై చెయ్యం. సో మనకి ఓన్లీ గాలి ద్వారానే ఆరుతుంది క్రాస్ వెంటిలేషన్ ఉన్నప్పుడు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే అన్నిటికన్నా మాకు టైం కన్జ్యూమ్ అయ్యేది ఒకటి పింక్ కలర్ ఒకటండి, ఆరెంజ్ కలర్ ఒకటి, అండ్ ఆఫ్ కోర్స్ ఎల్లో కూడా. బట్ ఎల్లో కొంచెం ఫాస్ట్గానే డ్రై అవుతుంది. ఆరెంజ్ పింక్ కొంచెం మాకు టైం పడుతుంది, ఎందుకంటే దాంట్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, ఎనాటో సీడ్తో ఆరెంజ్ కలర్ చేస్తామని. ఇవి ఎనాటో సీడ్స్ అండి. దాన్ని ఫస్ట్ మేము గ్రైండ్ చేస్తాం. గ్రైండ్ చేస్తే అట్లా పౌడర్ ఫామ్లో వస్తుంది. ఆ వచ్చిన పౌడర్ ఫామ్లో చూసారు ఎంత డల్ బ్రౌన్ షేడ్లో అంటే ఇటుక పొడిలా ఉన్నది. సో దాన్ని తీసుకుని స్టార్చ్లో మిక్స్ చేస్తామండి. ఇందాక చెప్పాం కదా ఫిల్లర్ మెటీరియల్ అని, దీంట్లో మిక్స్ చేసి వాటర్ యాడ్ చేస్తాం. వాటర్ ఎంత క్వాంటిటీ అంటే మనకి మంచిగా ఫిల్లర్ మెటీరియల్కి పిగ్మెంట్ కలర్ అంతా పట్టేటట్టు. సో అది పట్టిన తర్వాత కంప్లీట్గా డ్రై చేసి ఒకసారి వెట్ ప్రాసెస్లోనే మిక్సీ పెడతాము, బాగా గ్రైండింగ్ చేస్తాము. చేసిన తర్వాత మళ్ళీ డ్రై చేసి సెకండ్ టైం పల్వరైజ్ చేసిన తర్వాత అన్నిటికి కామన్గా సీవింగ్ అయితే కామన్ ప్రొసీజర్ అండి. సో ఇట్లా చేస్తాం. సో ఇది మనకి ఒక స్లాట్ అంటే మేము స్లాట్స్ 50 kg ఆర్ 100 kg స్లాట్స్ చేస్తూ ఉంటాము. ఒక 100 kgs రావాలంటే మనకి 3 to 4 daysలో కంప్లీట్ అయిపోతుందండి కంప్లీట్ ప్రోడక్ట్. సో ఇప్పుడు ఎల్లో వచ్చింది అనుకోండి, బంతిపూలు అంతా చేసి ప్రాసెసింగ్ చేసి టైం పడుతుంది. అది కూడా ఒక 4 days పడుతుంది. పింక్ ఒక 4 days పడుతుంది. బ్లూ అయితే చాలా ఫాస్ట్గానే అవుతుందండి. 1 dayలో 100 kgs అట్లా చేయగలుగుతాము. గ్రీన్ కూడా ఇన్ కేస్ మనం పల్వరైజ్ చేసి అవన్నీ పెట్టుకుంటే కనుక గ్రీన్ ఒక 2 or 2.5 daysలో 100 kg ప్రొడక్షన్ అయితే చేయొచ్చండి. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే మన ఎనాటో సీడ్ పౌడర్ చేసిన దానికి స్టార్చ్ కలుపుతున్నారు. సో దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసాము బైండింగ్ బాగా అవ్వడానికి. ఇప్పుడు మీరు చూసినట్టయితే మిక్సింగ్లోనే అంత కలర్ బయటకు వస్తుంది. ఇప్పుడు అమ్మ రాధా కొంచెం టైట్ చేయి, రబ్బింగ్ చూసినట్టే కలర్ మారుతుంది, చూసారు కదండి. సో గ్రైండింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ కలర్స్కి. సో ఎంతసేపు గ్రైండ్ చేస్తే మొత్తం టోటల్ కలర్ వస్తుంది అన్నది మన సోర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఫ్రెష్ సోర్స్ అనుకోండి కొంచెం ఫాస్ట్గా వస్తుంది, ఓల్డ్ స్టాక్ అనుకోండి కొంచెం లేట్ వస్తుంది. సో ఇట్లా మిక్స్ చేసిన తర్వాత దాన్ని మేము గ్రైండింగ్ చేస్తాం. గ్రైండింగ్ చేసి కంప్లీట్గా డ్రై అవ్వాలి. సో ఇది మాకు వింటర్ సీజన్ స్టార్ట్ అయ్యాకే మొదలు పెడతామండి, ఎందుకంటే రైనీ సీజన్లో స్టార్ట్ చేస్తే స్టార్చ్కి కొంచెం మాయిశ్చర్ పట్టుకుని గాల్లో ఉన్న తేమ పట్టుకుని ప్రాబ్లం వస్తుంది. సో అందుకని మేము వింటర్ స్టార్ట్ అయ్యాక కంప్లీట్ డ్రై క్లైమేట్ స్టార్ట్ అయ్యాక వస్తుంది. బంచ్ సో ఇట్లా గ్రైండ్ చేసుకున్నది మాయిశ్చర్ ఉంటుందండి చాలా. దీన్ని షెడ్లోనే షీట్స్ వేసేసి షీట్స్లో కంప్లీట్గా డ్రై చేస్తామండి. డ్రైయింగ్ కొంచెము ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వమండి, కంప్లీట్ డ్రై అవ్వాలి. ఇన్ కేస్ క్లైమేట్ ఫోర్కాస్ట్ చూసుకుని మేము ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తూ ఉంటాము. మాయిశ్చర్ ఉన్న హ్యూమిడిటీ ఎక్కువ ఉన్న రోజులైతే మేము ప్రొడక్షన్ చేయమండి. ప్యాకేజింగ్, సీవింగ్, అదర్ ప్రాసెస్ చేస్తాము. సో వెట్ ప్రాసెసింగ్ అయితే మటుకి కంప్లీట్గా డ్రై డేస్లోనే హ్యూమిడిటీ తక్కువ ఉన్న రోజుల్లో చేస్తామండి. ఈ మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి తీసుకొస్తూ ఉంటారు? అంటే ఏ చెట్టు నుంచి అయినా సరే పూలు కావచ్చు, పండ్లు కావచ్చు, అంతా కూడా కెమికల్స్ యూజ్ చేసి చెట్లు అనేది పెంచుతూ ఉంటారు. కానీ ఇలాంటి చెట్ల నుంచి బెరడు కావచ్చు, లేదు అని అంటే ఫ్లవర్స్ తీసుకొచ్చి ఇలాంటివి వాడినప్పుడు అందులో కెమికల్ ఏమీ ఉండదమ్మా?
మేడం యాక్చువల్గా ఇక్కడ 2 విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు. మేము రా మెటీరియల్స్ ఎక్కువ ఫస్ట్ ఫోకస్ ఫార్మర్స్ అండ్ రూరల్ యూత్ అండి. సో ఫార్మర్స్కి రైట్ నో అయితే వాళ్ళకి అవగాహన లేదు. ఆర్గానిక్ కలర్స్ అని పెట్టం, మేము ఎకో ఫ్రెండ్లీ అనే పెడతాం. ఎందుకంటే మేము సోర్సెస్ డైరెక్ట్గా ఫార్మర్స్ నుంచి కొన్ని ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఉంటాయి, రాలిపోతూ ఉంటాయి పువ్వులు, అవి ఎస్హెచ్జి గ్రూప్స్లో విమెన్, రూరల్ యూత్, స్కూల్ డ్రాప్అవుట్స్ అట్లా వాళ్ళకి సేకరించి మాకు అమ్ముతూ ఉంటారు. సో కొన్ని ఆయుర్వేదిక్ స్టోర్స్లో నుంచి కొంటూ ఉంటాము, ఎందుకంటే వాళ్ళకి ఎస్హెచ్జి గ్రూప్స్తో టైఅప్ అవుతూ ఉంటారు కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే ఇదే ఇష్యూలో మేము ఆర్గానిక్ కలర్స్ అని లేబుల్ చేయలేకపోతున్నాము, బికాస్ మా సోర్స్ వచ్చి ఫార్మర్సు కొన్ని డ్రై ల్యాండ్స్లో అట్లా ఇట్లా కలెక్ట్ చేస్తున్నాం కాబట్టి. సో అందుకని మా యూనివర్సిటీ ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారండి. మాకు మెడిసినల్ గార్డెన్ అని ఒక ప్లాట్ ఉంది. సో అక్కడ అగ్రానమీ డిపార్ట్మెంట్లో సార్ మేము కొలాబరేట్ అయ్యి ఒక ఫామ్ కల్టివేట్ స్టార్ట్ చేశారు, మొత్తం న్యాచురల్ డై ఫామ్ అని. సో ఇక్కడ ఏదైతే మేము కామన్గా ఎక్కువ యూస్ చేస్తామో అని మన హైదరాబాద్ క్లైమేట్కి ఏది సూటబుల్లో చూసుకుని అక్కడ కల్టివేషన్ స్టార్ట్ చేసామండి. మేబీ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 2 years వీ కెన్ లేబుల్ అవర్ ప్రొడక్ట్స్ యాజ్ ఆర్గానిక్. బట్ ఇంకోటి ఏంటంటే ఇవి మీరు వేరే వేరే చోట్ల నుంచి తెస్తున్నారు కదా, దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు కదా అన్నారు కెమికల్స్. సో మేము ఫైనల్ ప్రొడక్ట్ చేసిన తర్వాత వాటిని టెస్టింగ్ చేయించామండి. జనరల్గా హోలీ కలర్స్లో ప్రాబ్లం వచ్చేది హెవీ మెటల్స్. దాంట్లో హెవీ మెటల్స్లో లెడ్, రొడమైన్ చాలా ప్రాబ్లమాటిక్, మెర్క్యూరీ. సో ఇవన్నీ హెవీ మెటల్స్, 7 హెవీ మెటల్స్కి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ల్యాబ్స్లోకి ఇచ్చి టెస్టింగ్ చేయించాము. అండ్ దే ప్రూవ్ నో హెవీ మెటల్స్ అండి. మ్యామ్ టోటల్లీ మనం ఒకసారి కలర్స్ అన్ని చూస్తే మనకి డిఫరెంట్ కలర్స్ కూడా కనిపిస్తున్నాయి. మార్కెట్లో చాలా రేర్గా కనిపించేటువంటి కలర్స్, మనకి ఎక్కడ మార్కెట్లో చూసినా థిక్ కలర్సే కనిపిస్తూ ఉంటాయి. ఈ లైట్ కలర్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది, అసలుకి ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తూ ఉంటారు? ఇంగ్రీడియంట్స్ అంటే ఇక్కడే డిస్ప్లే ఉంది కదండి. సో ఎవ్రీ కలర్కి దాని ఆపోజిట్లో ఇంగ్రీడియంట్ పెట్టాము. కామన్ వచ్చి స్టార్చ్, ఆరెంజ్ ఎనాటో సీడ్ పెట్టాము, ఎల్లో కలర్ బంతిపువ్వు పెట్టాము, పింక్ కలర్ సపన్ పెట్టాము, సపన్ హార్ట్వుడ్, బ్లూ కలర్కి ఇండిగో పౌడర్ పెట్టాము, గ్రీన్ కలర్కి బ్లూ కలర్ ఇండిగో అండ్ ఫ్లేమ్ ఆఫ్ ఫారెస్ట్ మోదు పువ్వు వాడతామండి. ఇవే ఇంగ్రీడియంట్స్ అండి. వెరీ సింపుల్ టెక్నాలజీ అండి. అండ్ బట్ కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు అంత బ్రైట్ కలర్స్, యాక్చువల్గా మేము మా కలర్స్ ఇదివరకు వెన్ వీ స్టార్టెడ్ ఇన్ 2008-9లో వేరే ప్రాజెక్ట్లో మేడం దగ్గర మేము స్టార్ట్ చేసినప్పుడు అవి ఏంటంటే ఇంకా డల్గా ఉండే. సో వెన్ వీ స్టార్టెడ్ డీప్నింగ్ అవర్ కలర్స్, మా కస్టమర్స్ ఎట్లా ట్యూన్ అయిపోయారంటే న్యాచురల్ కలర్స్ అంటే లైట్గానే ఉండాలి. సో ఇంత డార్క్ వస్తే వాళ్ళు ఒక్కొక్కసారి మమ్మల్ని డౌట్ అడుగుతున్నారు, ఏంటి మీరే ఏమన్నా సింథటిక్ కలుపుతున్నారా అనేసి. సో మా కస్టమర్స్ వ్యూలో మేము చేసి ఈ కలర్స్ ఇంత బ్రైట్నెస్ వాళ్ళకి సరిపోతుంది అని చెప్పారండి. సో మాది ప్రొడక్షన్ వచ్చి లార్జ్ స్కేల్లో చేస్తాము, కమర్షియల్ ప్రొడక్షన్ ఉంటుంది. మాకు వచ్చి ఎక్కువ బల్క్ ఆర్డర్స్ కూడా ఉంటారు. సో వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు మళ్ళీ రీసేల్ చేసుకుంటూ ఉంటారు. మాకు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఉందండి, 4th year డిగ్రీ స్టూడెంట్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతారు, సేల్స్లో కూడా ఇన్వాల్వ్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు ఎంటర్ప్రైజ్ మోడ్లో నేర్చుకుంటారు. అది కాకుండా మాకు డైరెక్ట్గా కామన్ కస్టమర్స్ కూడా మాకు ఎప్పటి నుంచో వచ్చేవాళ్ళు, వాళ్ళు ఫోన్ చేసి ముందే చెప్తారు, మాకు ఇన్ని ప్యాకెట్స్ ఉంచండి, మా సొసైటీలో మేము ఇన్ని డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాం, మా ఆఫీస్లో డిస్ట్రిబ్యూట్ అంటే ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఫర్ ఏ గుడ్ కాజ్ అండి, ఎకో ఫ్రెండ్లీ కాజ్. సో మాకు ఓరే పీరియడ్ ఏంటంటే అండి, వీఆర్ సో హ్యాపీ దట్ పీపుల్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ అ సస్టైనబిలిటీ. సో మా టార్గెట్ వచ్చి యాక్చువల్గా ఎప్పుడు స్కూల్ చిల్డ్రన్కి మేము వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. వన్స్ వాళ్ళ మైండ్లోకి కరెక్ట్ కాన్సెప్ట్ వెళ్ళిందంటే కనుక దే ఆర్ ది రియల్లీ గేమ్ చేంజర్స్ కాబట్టి. సో అవర్ టార్గెట్ అండి. సో వాళ్ళ వల్ల వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి మా దగ్గర కలర్స్ డైరెక్ట్గా కొనుక్కెళ్తూ ఉంటారు. చాలామంది బయట మార్కెట్లో కలర్స్ యూస్ చేయాలంటే భయపడుతూ ఉంటారు మ్యామ్, అంటే సైడ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తూ ఉంటాయని చెప్పేసి. ఈ కలర్స్ వాడడానికి ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు మీరు? మేము యాక్చువల్గా ఇదివరకైతే చాలా ఇంటెన్స్ క్యాంపెయిన్ చేసేవాళ్ళమండి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చాలా హెల్ప్ చేస్తూ ఉండేవారు. అది కాకుండా మేము వాలంటీర్గా స్కూల్స్కి, గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ స్కూల్స్ అయితే వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవుతారు. గవర్నమెంట్ స్కూల్స్లో మేము వెళ్ళి అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఎక్కువ చేస్తూ ఉంటామండి. ఇక్కడ కూడా తీసుకొచ్చి స్కూల్స్కి ప్లే యువర్ డే అన్నట్టు పెట్టి సో వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. దట్ ఈజ్ అవర్ మెయిన్ ఫోకస్ అండి. అంతేకాకుండా మాకు
యూనివర్సిటీ త్రూ విమెన్ గ్రూప్స్, హార్టికల్చర్ యూనివర్సిటీ స్టూడెంట్స్, వాల్యూ ఎడిషన్కి సైంటిస్ట్ త్రూ అవుట్ ది ఇండియా. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కూడా నేర్చుకుని వెళ్తూ ఉంటారండి. ఒక రోజులో ఎంత ప్రోడక్ట్ అనేది చేస్తూ ఉంటారు మ్యామ్? అంటే టార్గెట్ ఏమన్నా ఉంటుందా? అంటే నేచర్ కూడా ఎలా సపోర్టింగ్ ఉందండి? మాకు నేచర్ సపోర్ట్ అంటే డ్రై క్లైమేట్ కావాలండి హోలీ కలర్స్కి. మాకు వచ్చి 2 వర్కర్స్ ఉన్నారు, విమెన్ వర్కర్సే. ఫ్రమ్ ద బిగినింగ్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి వాళ్ళే ఉన్నారండి. సో వాళ్ళిద్దరు మధ్యలో మాకు 75 to 100 kg 3 daysలో కంప్లీట్ ప్రొడక్షన్ అయిపోతుందండి. సో ఎందుకంటే దీనికి స్టెప్ వైజ్ ఇప్పుడు చూసారు కదా, ఫస్ట్ రా మెటీరియల్ గ్రైండ్ చేసుకోవాలి, దాన్ని మిక్స్ చేసుకోవాలి ఫిల్లర్ మెటీరియల్తో. చేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ చేయాలి, మళ్ళీ చేసిన తర్వాత డ్రై చేయాలి, డ్రై చేసిన తర్వాత మళ్ళీ గ్రైండ్ చేయాలి, చేసిన తర్వాత సీవింగ్ చేసి దాన్ని ప్యాకింగ్ చేయాలి. సో ఇదేంటంటే అండి సింపుల్ టెక్నాలజీ బట్ వెరీ గుడ్ కాస్ట్. సో ఇట్ కెన్ బి డన్ ఈజీలీ అండి. బయట దొరికే మార్కెట్లో ఉన్నటువంటి కలర్స్ చాలా తక్కువ రేట్స్ ఉంటాయేమో, ఎక్కువ కలర్స్ అనగానే ప్రైస్ ఎక్కువ ఉంటాయేమో చాలామంది అనుకుంటూ ఉంటారు. మా ప్రైజెస్ ఏమన్నా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది మ్యామ్? మేము యాక్చువల్గా ప్రైజింగ్ అనేది స్టార్ట్ చేసినప్పుడు రా మెటీరియల్స్ ఎట్లా ఉన్నది, దానికి లేబర్ కాస్ట్ ఎంత ఉంది, తర్వాత ఓవర్ హెడ్స్ లైక్ పవర్ కన్జంప్షను, టైమ్ ఆఫ్ ద మెషినరీ, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి చేస్తామండి. చేసిన తర్వాత మాకు యూనివర్సిటీకి అప్రూవల్ పెడతాం. సో యూనివర్సిటీ కమిటీ విల్ బి డిసైడింగ్ వెదర్ అవర్ ప్రైజింగ్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్. సో ఎవ్రీ ఇయర్ డిపెండింగ్ ఆన్ ద ఫస్ట్ థింగ్ రా మెటీరియల్స్ అవైలబిలిటీ, అట్లా ప్రైజ్ని బట్టి మేము యూనివర్సిటీ అప్రూవల్ తెచ్చుకుంటాం. సో మీరు బయట చూసినట్టయితే 1 kilo 200 రూపీస్కి కూడా దొరకవచ్చు. మాది వచ్చి 450 రూపీస్. చాలామంది కామన్ ఏంటంటే ఎట్ ఎ గ్లాన్స్ ఒక కామెంట్ పాస్ చేస్తారు, చాలా కాస్ట్లీ ఉంది అనేసి. బట్ మా దగ్గర ఎవరైతే బల్క్లో తీసుకెళ్తున్నారో, మేము బల్క్ అంటే వాళ్ళు 500 kilos అండ్ అబవ్ అట్లా తీసుకెళ్తూ ఉంటారు, వాళ్ళకి 400 రూపీస్ ఇస్తాం. దట్ ఈజ్ ఆల్సో యూనివర్సిటీ అప్రూవ్డ్ ప్రైస్ ఫర్ దిస్ ఇయర్. సో ఈ 400 తీసుకెళ్ళిన వాళ్ళు 950కి అమ్ముతున్నారు. సో దేర్ ఆర్ టేకర్స్. సో మా 450 ఈజ్ టూ చీప్ ఏమో అనిపిస్తుంటుంది. సో బట్ వీ కెనాట్, అంటే మాది ప్రాఫిటబుల్ కమర్షియల్ యూనిట్ కాదు కాబట్టి, సో మేము యూనివర్సిటీ నామ్స్ అబైడ్ ఉండాలి కాబట్టి మా ప్రైజింగ్ వచ్చి విచ్ ఈస్ వెరీ మచ్ అఫోర్డబుల్ టు ఆల్ ద కమ్యూనిటీస్ అండి. ఇలాంటి కలర్స్ యూస్ చేయడం వల్ల అటు నేచర్ని కూడా ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాము. మీకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? ఫర్దర్గా ఇంకేమైనా సరే మీకు సహకారాలు ప్రభుత్వం నుంచి వస్తే ఇంకా ప్రొడక్షన్ ఎక్కువ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి? మేడం యాక్చువల్గా మాకు గవర్నమెంట్ నుంచి అంటే ఏం సపోర్ట్ లేదండి. మా యూనివర్సిటీ మాకు సపోర్ట్ చేస్తుంటారు. మేము రివాల్వింగ్ ఫండ్ తీసుకుంటాం యూనివర్సిటీ నుంచి, దాని మీద బేస్ చేసి మాది సెల్ఫ్ సస్టైన్ యూనిట్ అండి. సో బేసిక్గా కొంచెం సీడ్ అమౌంట్ ఇస్తారు, దాన్ని బేస్ చేసుకుని పెడుతూ ఉంటాం. ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్యాక్ట్ మాకు రెవెన్యూ అండ్ మా రా మెటీరియల్స్, తర్వాత మా లేబర్, ఎవ్రీథింగ్ మేము సెల్ఫ్ సస్టైన్ అయ్యి ఇంకా ఏమైనా ఉంటే యూనిట్ డెవలప్మెంట్కి వాడుతూ ఉంటామండి. సో బేసిక్గా అయితే మాకు గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్ లేదు. వీ డోంట్ రిక్వైర్ ఆల్సో యాజ్ ఆఫ్ నౌ. బట్ థింగ్ ఏంటంటే ఇన్ కేస్ గవర్నమెంట్ ఏమైనా ఇనిషియేట్ చేసి ప్రాజెక్ట్స్ ఇస్తే, మోర్ ఆఫ్ ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్, డెఫినెట్లీ విల్ టేకప్ అండి. ఎందుకంటే అవర్ యూనిట్ ఈజ్ ఇంక్యుబేషన్ సెంటర్ ఆల్సో. సో వీ వాంట్ టు డూ మోర్ రీసెర్చ్. మాది కమర్షియల్గా ప్రొడ్యూస్ చేసి అమ్మడం కన్నా మోర్ టెక్నాలజీస్ డెవలప్ చేయడం అన్నది మెయిన్ రీజన్ అండి. సో అందుకే మాకు ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ వర్క్ చేస్తారు, ఎంఎస్సి పిహెచ్డి స్టూడెంట్స్ వచ్చి, బికాస్ దే విల్ బి సెలెక్టింగ్ ఏ డిఫరెంట్ టాపిక్స్. సో రీసెంట్గా మా డిపార్ట్మెంట్ నుంచి ఒక ఎంఎస్సి స్టూడెంట్ సప్పన్ వుడ్ ఏదైతే ఉందో, పల్పు మొత్తం మనం కలర్ ఎక్స్ట్రాక్ట్ చేసేసాక మిగిలిన పిప్ ఉంటుంది కదండి, దాంతో బయోడిగ్రేడబుల్ పాట్స్ చేసాయి. సో కంప్లీట్లీ వీ వాంట్ టు ప్రొడ్యూస్ అ టెక్నాలజీ విత్ జీరో వేస్ట్ అండి. హోలీ వచ్చిందంటే మార్కెట్లో దొరికేటువంటి అనేక కలర్స్ని యూస్ చేస్తూ ఉంటాము, కానీ ఈ ఇయర్ మాత్రము ఇక్కడ యూనివర్సిటీలో తయారు చేస్తున్నటువంటి ఎకో హోలీ కలర్స్కి చాలా డిమాండ్ ఉంది. చాలా న్యాచురల్గా తయారు చేసేటువంటి ఈ కలర్స్ని యూస్ చేయడం వల్ల అటు నేచర్తో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యవంతంగా ఉండి హోలీని ఎంతో చక్కగా జరుపుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ గౌస్తో సుజాత, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.